జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలని ప్రజలు నిశ్చయించుకున్నారని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని విచ్చలవిడిగా డబ్బులు మద్యాన్ని పంచి ప్రజల్ని మభ్యపెడుతోందని ఆరోపించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని అంటున్న సునీత లక్ష్మారెడ్డితో మా ప్రతినిధి సాయి ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో భాగంగా ఉప ఎన్నికల్లో భాగంగా కూడా ప్రచారం జోరందుగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ అలాగే అధికార కాంగ్రెస్ పార్టీ మధ్య హోరాహోరీ పరిస్థితి నెలకొన్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి మరి అలాగే కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి అనుకోవచ్చా? తప్పకుండా, ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఇచ్చినటువంటి ఏదైతే 420 హామీలు, అదేవిధంగా అభయస్థం కింద ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించకపోవడం వల్ల ప్రజలంతా కూడా విసిగెత్తి మరి అదేవిధంగా ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా అయినా సరే బుద్ధి వచ్చేటట్టుగా చేయాలి. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మా అభ్యర్థి మాగంటి సునీత గారికి ఓట్లు వేయాలని చెప్పేసి డిసైడ్ అయిపోయినారు. కానీ అధికార దుర్వినియోగపరుస్తూ ఈరోజు విచ్చలవిడిగా వాళ్ళు ఏంటంటే మందులు, డబ్బులు, చీరలు పంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మిషన్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఏమంటా ఉన్నారంటే అధికారంలో ఉండి దోచుకుంటున్నారు కాబట్టి వాళ్ళు పంచి పెడతా ఉన్నారు. అవన్నీ తీసుకుంటాం, కానీ మేము మాత్రం ఓటు బీఆర్ఎస్ పార్టీకి వస్తాం, కేసీఆర్ గారు రావాలా, కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ఖచ్చితంగా అభ్యర్థి మంచి మెజార్టీతో గెలబోతున్నారు. మహిళను నిల్చోబెట్టి కూడా సెంటిమెంటల్ రాజకీయాలు పాల్పడుతున్నారని చెప్పేసి సంబంధించి అధికార పార్టీ అలాగే బీజేపీ పార్టీ అంటే దీని మీద మీరు ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ రెండు కుమ్ముకే పోటీ పడుతున్నటువంటి పరిస్థితి మనకు అనిపిస్తూ ఉంది. ఈరోజు ఎక్కడ వాళ్ళు కరెక్ట్గా ప్రచారం చేసుకుంటున్నారు ఏంటంటే మన మధ్యలో విభేదాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది బీజేపీ. కాంగ్రెస్ పార్టీ ఏమంటది, చోటాబాయ్ బడాబాయ్ అనుకుంటే వాళ్ళిద్దరు ఒకటే తిరుగుతూ ఉన్నారు. ఈరోజు ఏంటంటే మహిళ ఏ పరిస్థితిలో వచ్చింది, మహిళ మాగంటి గోపీనాథ్ అన్న 10 సంవత్సరాలు ఈ నియోజకవర్గాన్ని సేవ చేసి మూడోసారి కూడా వాళ్ళ ఆశీర్వాదంతో గెలిచినటువంటి వారు అనారోగ్య పరిస్థితితో మన నుంచి దూరమైనది కాబట్టి ఒక మహిళగా తనని పోటీలోకి దించబడింది. మరి నిజంగా కూడా నీకు చిత్తశుద్ధి ఉంటే అసలు నువ్వు క్యాండిడేట్నే పెట్టకుండా యునానిమస్ వేయాల్సిండే. ఇంతకుముందు మీరు బీఆర్ఎస్ నుంచి బ్లేమ్ చేస్తున్నారు కదా, మరి మీరు చేస్తుంది ఏమంది, మీరు కూడా అదే చేస్తూ ఉన్నారు కదా. అది కాకుండా ఏంటంటే ఒక మహిళను కూడా చూడకుండా ఆమెను కించపరిచే విధంగా ఆమెకు ఉన్నటువంటి బాధను మరి బయటికి ఎక్స్ప్రెస్ చేస్తూ బాధపడినటువంటి ఏడ్చినటువంటి సందర్భంలో కూడా దాన్ని కూడా రాజకీయం చేస్తూ నీచంగా ఆ మహిళల్ని అగౌరవపరిచినటువంటి పరిస్థితి మీది. మీ సంస్కృతి ఆ విధంగా ఉంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరి ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు. మరి ఖచ్చితంగా ఏంటంటే ఈరోజు మహిళలందరూ కూడా ఒక తాటి మీదకి రావడం జరిగింది. మహిళల్ని అగౌరవపరిచినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి అని చెప్పేసి కూడా ఆలోచనతో ఉన్నారు. చివరిగా ఒకటి ఏంటంటే 10 సంవత్సరాల పాలన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో మొత్తం కూడా అప్పుల కుప్పగా మన రాష్ట్రాన్ని కూడా మార్చిందని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా పదే చెప్తా ఉన్నాడు. దీనికి సంబంధించి కూడా జూబ్లీహిల్స్కి సంబంధించిన నియోజకవర్గాన్ని కూడా ఎలాంటి అభివృద్ధి చేయలేదు. గతంలో చూసుకున్నట్టయితే 3 సార్లు అవకాశం ఇచ్చినప్పుడు కూడా ఎంతవరకు కూడా అభివృద్ధి కాలేదని చెప్పేసి అంటున్నాడు. మాకు అధికారం ఇస్తే ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామంటున్నారు. దీని మీద మీరేమన్నా? ఆల్రెడీ అధికారం వాళ్ళకి ఇచ్చి 2 సంవత్సరాలు అయిపోతుంది. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏం నెరవేర్చిందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. గత కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాలు కూడా ఎన్ని కార్యక్రమాలు చేసిండ్రో అన్ని కార్యక్రమాలను కూడా ఒకటొకటిగా తీసేస్తూ వస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకసారి మనం చూసుకున్నట్టయితే కేసీఆర్ కిట్ అనుకోండి, న్యూట్రిషన్ కిట్ అనుకోండి, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, తులం బంగారమే అనుకోండి, లేకుంటే స్కాలర్షిప్. నిన్న మనం చూసినాం పిల్లలందరూ కూడా పాపం కాలేజీలన్నీ బంద్ అయిపోయి ఇంట్లో కూర్చున్నటువంటి పరిస్థితి. మా పరిస్థితి ఏంది అని చెప్పేసి బాధపడుతున్నటువంటి తల్లిదండ్రులను మేము ప్రచారానికి వెళ్తున్నప్పుడు చూడడం జరిగింది. అదేవిధంగా తాగునీటి సమస్య, ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇచ్చింది మరి మన బీఆర్ఎస్ పార్టీ అయితే ఈరోజు దానికి బిల్లులు పంపిస్తే నీళ్లు కూడా సరిగ్గా రానటువంటి పరిస్థితి. మరి క్షణం పాటు కూడా రెప్ప పాటు కూడా కరెంటు పోకుండా కరెంట్ ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడం జరిగింది, సెక్రటేరియట్లు కట్టడం జరిగింది, మరి అంబేద్కర్ స్టాచ్యూ కట్టడం జరిగింది, మరి అదేవిధంగా జిల్లాలో కలెక్టర్ కాంప్లెక్స్లు కట్టడం జరిగింది, ఎస్పీ ఆఫీసులు కట్టడం జరిగింది. ఇవన్నీ ఒక అభివృద్ధి పదంలో మనం అప్పులు చేసినా కూడా దాంట్లో తిరిగి అసెట్స్ వచ్చే విధంగా చేసినటువంటి పరిస్థితి కేసీఆర్ గారు అయితే. ఈరోజు మీరు ఆ రోజు 10 సంవత్సరాలు 2,85,00,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తే మీరు ఈ 2 సంవత్సరాలనే 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది. మరి మీరేం చేస్తున్నారు? మేము అప్పు తెచ్చినాం, ప్రజలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తే ఈరోజు మీరేం చేస్తున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నా. కేవలం ఏంటంటే తీసుకొచ్చినటువంటి డబ్బంతా కూడా వృధా చేస్తూ పర్సంటేజ్ల కోసం పాకులాడుతున్నటువంటిది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలు కూడా గమనించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బై ఎలక్షన్ ఇది
ఈ ఎలక్షన్స్లో మమ్మల్ని గెలిపియండి, 1000 కోట్ల రూపాయలు మీకు మంజూరు చేస్తామని చెప్పేసి అంటున్నారు. కానీ మొన్న బై ఎలక్షన్ జరిగినట్టు కంటోన్మెంట్లో మీరు 6000 ఇండ్లు కట్టిస్తామని చెప్పి ఒక ఇళ్ళైనా కట్టించినా అని చెప్పేసి అడుగుతాను. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒక్క అభివృద్ధి కార్యక్రమం అక్కడ చేసిందా అని చెప్పేసి అడుగుతాను. అక్కడ చేయనటువంటి, అక్కడ నిధులు ఇవ్వనటువంటి వాళ్ళు ఈరోజు జూబ్లీ ఎలక్షన్స్లో మరి మీరు ఇస్తారన్న నమ్మకం ప్రజలకు లేదు అని చెప్పేసి కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఏదేమైనా మళ్ళీ కేసీఆర్ గారు ఈ ఒక్క ఎలక్షన్ వల్ల ఏంటంటే నేను ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తుంది ఒకటే, ఓటర్స్ కూడా మేము విజ్ఞప్తి చేస్తుంది ఒకటే, ఏంటంటే ఈ ఒక్క సీట్ గెలవడం వలన మేమేం అధికారంలోకి రాము, కానీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం ఏం కోల్పోదు. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేరాలంటే, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రావాలన్నా, హైదరాబాదితుల బాధ పోవాలన్నా, అదేవిధంగా ఇంటింటికి నల్లా కనెక్షన్ నీళ్ళకి సంబంధించి కరెక్ట్ రావాలన్నా, కరెంటు పోకుండా ఉండాలన్నా, ఈ బీఆర్ తులం బంగారం రావాలన్నా, స్కూటీలు రావాలన్నా, స్కూల్ కాలేజ్ రియంబర్స్మెంట్ రావాలన్నా, 5 లక్షల గ్యారంటీ కార్డు రావాలన్నా ఈ ప్రభుత్వాన్ని ఓడగొడితేనే వాళ్ళకి బుద్ధి వస్తుంది. కాబట్టి మిగిలిన 3 సంవత్సరాల్లో ఒళ్ళు దగ్గర కట్టుకుని పనిచేస్తారు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేరుస్తారని చెప్పేసి చెప్తూ బీఆర్ఎస్ పార్టీకి, సునీతమ్మ గారికి, మాగంటి గోపీనాథ్ అన్న చేసిన సేవలు గుర్తు చేసి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలని మేము ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలందరూ కూడా ఓటు వేయాలని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అంటున్నారు. అలాగే దీనికి సంబంధించి కూడా కేవలం మాటలకు మాత్రమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఉంది, కానీ అభివృద్ధి పదంలో కూడా ముందుకు సాగడం లేదు, ఎక్కడ కూడా ప్రజలందరూ కూడా సంతోషంగా లేరని చెప్పేసి అంటూ ఉన్నారు. ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి దీనికి సంబంధించి కూడా ప్రభుత్వానికి చెంపపెట్టుగా చూపించాలని చెప్పేసి సునీత లక్ష్మారెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్తో సాయి, జూబ్లీ హిల్స్.